2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంక్రీట్ లైనింగ్ చేస్తే కుప్పముకు నీళ్లు పోయినాయి, ఎమ్మెల్యేలకు డబ్బులు వచ్చినాయి, కాంట్రాక్టర్లకు 2,000 కోట్ల ఆదాయాలు వచ్చినాయి. ఎంత వచ్చింది? 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి రైతుకి ఏమైనా మంచి జరిగిందా? రైతుల బోర్లు ఎండిపోయినాయి లేదా? రైతుల బోర్లు ఆత్మకూరులో ఎండిపోయినాయి, కనగానపల్లిలో ఎండిపోయినాయి, రాప్తాల్లో ఎండిపోయినాయి, సీకేపల్లిలో ఎండిపోయినాయి, రామగిరిలో ఎండిపోయినాయి, కొచ్చెరలో ఎండిపోయినాయి, పుట్టపర్తిలో ఎండిపోయినాయి, తలుపుల్లో ఎండిపోయినాయి, కదిరి రూరల్లో ఎండిపోయినాయి, తనకల్లో ఎండిపోయినాయి, ముదుగొప్పలో ఎండిపోయినాయి. మరి 2 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం అనేది కనపడటం లేదా? మీ లక్ష్యం కాదా? నేను ఈ జిల్లా మంత్రులను అడుగుతా ఉన్నా. సవితమ్మా, పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, ఈ 2 లక్షల ఎకరాలకు పిల్ల కాలువలు నిర్మాణం చేయకుండా, రైతుల పొలాల్లోకి పిల్ల కాలువలు తీసుకొని రాకుండా ఈ కాంక్రీట్ లైనింగ్ వేసుకొని మీరు పోతా ఉంటే చూస్తా గమ్మునుంటామనుకుంటున్నామా? చేవ చచ్చింది అనుకుంటున్నారా? చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? ఒకటే లక్ష్యంగా పనిచేయాలా? లైనింగ్ అన్నా మొదలుపెట్టాలా, లేదా పిల్ల కాలువల నిర్మాణం అన్నా చేయాలా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ హంద్రిని కాలువ కింద పిల్ల కాలువల నిర్మాణం చేసేంత వరకు లైనింగ్ చేయకూడదు, ఆ ప్రయత్నం చేయలే. ఎందుకంటే బోర్లు ఎండిపోతాయనే తెలుసు.